ఆర్యన్ వినాయక చవితి కథ. ఉదయం లేవగానే ఆర్యన్కి చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు వినాయక చవితి. తన ఇల్లంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. అమ్మా, నాన్న వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. ఆర్యన్ ఆ విగ్రహాన్ని చూసి మురిసిపోయాడు. అది చాలా అందంగా ఉంది. ఆర్యన్ తన నానమ్మ లీల దగ్గరకు పరుగెత్తాడు. నానమ్మ, వినాయక చవితి అంటే ఏమిటి? మనం ఎందుకు జరుపుకుంటాం అని అడిగాడు. లీల నానమ్మ నవ్వి, అది ఒక పాత కథ ఆర్యన్. వినాయకుడు ఎలా పుట్టాడో, ఆయనకు ఏనుగు తల ఎలా వచ్చిందో తెలుసా అని అడిగింది. లీల నానమ్మ చెప్పింది. పార్వతీదేవి తన శరీరం నుండి ఒక బాలుడ్ని సృష్టించింది. అతనికి వినాయకుడు అని పేరు పెట్టింది. తన స్నానానికి ఎవరూ రాకుండా ద్వారం వద్ద కాపలాగా ఉంచింది. తరువాత శివుడు అక్కడికి వచ్చాడు. వినాయకుడు ఆయన్ని లోపలికి వెళ్లనివ్వలేదు. శివుడికి కోపం వచ్చి వినాయకుడి తల నరికేశాడు. పార్వతీదేవి చాలా దుఃఖించింది. ఆమె వినాయకుడిని తిరిగి బ్రతికించమని శివుడిని వేడుకుంది. అప్పుడు శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి వినాయకుడికి అమర్చాడు. అప్పటినుండి వినాయకుడు జ్ఞానానికి, శుభానికి అధిపతి అయ్యాడు. అందుకే మనం ఆయనను మొదట పూజిస్తాం. ఏ పని మొదలుపెట్టినా ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. ఆర్యన్ కథ విని చాలా సంతోషించాడు. అవును నానమ్మా, అందుకే మనం వినాయకుడికి ఇష్టమైన మోదకాలు, లడ్డూలు చేస్తాం కదా అన్నాడు. ఆర్యన్ తన చేతులతో పూలు, పత్రి తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్లాడు. ఈ పండుగ కేవలం ఆటలు, పాటలు మాత్రమే కాదు, జ్ఞానం, భక్తి కూడా అని అతనికి అర్థమైంది. వినాయకాయ నమః అని మనసులో అనుకుంటూ పూజలో పాల్గొన్నాడు.